అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ పిల్లల్ని పెంచే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల్ని పెంచే అవకాశం మళ్ళీ మళ్ళీ జీవితంలో రాదు. ఈ టాపిక్ను వివరించే ముందు దీన్ని ఒక కథ ద్వారా వివరిస్తాను. ఒక రాజ్యంలో ఒక మహారాజు గారు ఉండేవారు. ఒకరోజు అతను విహారానికి వెళ్తూ తన రాజభవన ప్రాసారంలో ఉన్న ఒక తోటలోకి వెళ్ళి విహరిస్తుండగా ఒక చిలుక అటు ఇటు తిరుగుతూ ఎగురుతూ తన గొంతుతో పాటలు పాడుతూ కేరింతలిస్తూ ఉంది. వెంటనే రాజుగారికి అనిపించింది, ఈ చిలుకకు సరైన సభ్యత, సంస్కారము, క్రమశిక్షణ లేదు, దీనికి అన్నీ నేర్పించాలి అని అనుకున్నాడు. రాజుగారు అనుకున్నారు కదా, అదే తడువుగా రాజుగారు దాన్ని అమలు చేస్తారు కదా. రాజు అనుకుంటే దెబ్బలకు కొదువు కాదు కదా. వెంటనే అధికారులను పిలిపించి ఈ చిలుకకు క్రమశిక్షణ, సరైన సభ్యత, సంస్కారం లేదు, వెంటనే నేర్పించేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేశాడు. వెంటనే ఆ అధికారులు దాన్ని గూడును చూశారు. ఆ గూడు కూడా సరిగ్గా లేదు. ఈ గూడు సరిగ్గా లేదని వెంటనే అనుకొని దానికి ఒక బంగారు పంజరం చేయించి దాన్ని ఉంచి దానికి అన్ని విధాల శాస్త్రాలు, నృత్యాలు, వేదాంగాలు ఇవన్నీ నేర్పించడానికి గురువులను ఏర్పాటు చేసి, సంరక్షించడానికి కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి చదువు కొనసాగించారు. అందరూ వచ్చి వాళ్ళ సమయాల లోపల వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అన్ని రకాల విద్యలు ఆ చిలుకకు నేర్పుతూనే ఉన్నారు. ఒకరు వచ్చి నృత్యాన్ని, ఒకరు వచ్చి పాటను, ఒకరు వచ్చి వేదాలను, ఒకరు ఉపనిషత్తులను, ఒకరు వచ్చి సంస్కారాన్ని, ఒకరు వచ్చి క్రమశిక్షణ, అన్నీ నేర్పుతూనే ఉన్నారు. అది చిలుకనే. ఆ చిలుకకు ఇవన్నీ వినపడదు కదా. దానికి మనిషిలాగా తెలివి ఉండదు కదా. కేవలం కొన్ని చిన్న చిన్న పలుకులు మాత్రమే పలుకుతుంది కదా. ఎంతకు దాని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ పంజరంలో కూడా అటు ఇటు ఎగురుతూ కేరింతలు కొడుతూ పాత పద్ధతినే కొనసాగించింది. వెంటనే ఈ గురువర్యులందరికీ మళ్ళీ కోపం వచ్చి, ఇదేంటి, మనం ఎన్ని నేర్పినా ఈ చిలుక నేర్చుకోవట్లేదు, మళ్ళీ పాత పద్ధతినే ఇది వ్యవహరిస్తుందని వెంటనే దాన్ని రెక్కలు దొంచారు. ఈ లోపల రాజుగారు, అబ్బా, ఈ గురువులంతా వీరికి ఏర్పాటు చేసిన, ఈ చిలుకకు ఏర్పాటు చేసిన గురువులంతా మంచిగా నేర్పుతున్నారని బహుమతులు ఇచ్చాడు. ఇలా కొన్ని రోజులు కాలం గడుస్తుంది. అది చిలుక రెక్కలు లేకపోతే ఎగరలేదు. దానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది కొన్ని రోజులకు చనిపోయింది. వెంటనే ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఆ గురువులను, సంరక్షకులను, కోఆర్డినేటర్లను అందరిని పిలిపించాడు. ఏంటి ఈ సంఘటన ఎట్లా జరిగిందని. మహాప్రభు, మేము కేవలం విద్యను మాత్రమే బోధిస్తాం, దాని క్రమశిక్షణ, సంస్కారాన్ని మాత్రమే మేము చెప్పగలం, కానీ దాన్ని బ్రతికించలేమని వాళ్ళు అన్నారు. ఈ విషయాన్ని 100 సంవత్సరాల క్రితమే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన రచనలో తెలియజేశారు. దేన్నైనా పంజరంలో ఉంచి ఏ సంస్కారాన్ని కానీ, పాఠాలను కానీ, పాఠ్యాంశాలను కానీ దాని అభిరుచులకు వేరుగా చెప్తే అది వినదు. దాని స్వేచ్ఛకు, స్వాతంత్రానికి ఆటంకం జరగకుండా దాని అభిరుచులకు తగ్గట్టుగా మసలుకుంటేనే అది వింటుంది అని ఆ రోజే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తెలియజేశారు. ఈ రోజున్న తల్లిదండ్రులు వారు చేయలేనిది, వారు సాధించలేనిది అన్నీ వారి యొక్క పిల్లల మీద రుద్దుతున్నారు. వాళ్ళు ఎకాఎక్కి ఒక మంచి స్థాయికి పోవాలని, ఒక మంచి ఆదాయ వనరులు కావాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, వారి అభిరుచికి వేరుగా వారి అభిరుచికి, ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారికి
మరి అనేక హాస్టళ్ళ లోపల, తర్వాత ఇతరత్ర వాటి లోపల వారికి విద్యాబుద్ధులు రుద్దుతూనే ఉన్నారు. దానివల్ల జరిగేది ఫలితం కొంతమందికి జరుగుతుంది, కానీ మిగతా వారందరూ స్వేచ్ఛావాయువులు, స్వతంత్రాన్ని మరి సరిగ్గా వాళ్ళు ఎంజాయ్ చేయకుండా వాళ్ళ జీవన ప్రయాణంలో కొన్ని లోపాలు కూడా ఏర్పడతాయి, కష్టాలను కూడా ఎదుర్కొంటారు, తల్లిదండ్రులు కూడా వాటిని అనుభవిస్తుంటారు. కాబట్టి మరి మనకు జన్మలో కొంతకాలం వరకే పిల్లల్ని పెంచే అవకాశము లభిస్తుంది. ఆ వచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లల్ని వారి అభిరుచులకు తగ్గట్లుగా, వారి స్వేచ్ఛను భంగం కాకుండా వారిని స్వతంత్రంగా వదిలేసి వారి అభిరుచులకు తగ్గట్టుగా విద్యాబుద్ధులు నేర్పిస్తే మంచి పౌరులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చి మరి సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని వారు గైకొంటారు. కాబట్టి మరి ఈ కథ ద్వారా మనకు, మన పిల్లలకు వారి యొక్క అభిరుచులకు వేరుగా మనం ఏం నేర్పినా అది సరిగ్గా సక్సెస్ కాదని, అభిరుచులను బట్టి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చి వారికి విద్యాబుద్ధులు చెప్పాలని, మన యొక్క అభిప్రాయాలన్నీ వారికి రుద్ది వారి యొక్క స్వేచ్ఛను భంగం చేయొద్దని కోరుకుంటూ, మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. ధన్యవాదాలు.